విశాఖపట్నంలో నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పి విశాఖలో వార్వా నివాస్ సంఘం వాళ్ళు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ వార్వా నివాస్ నాయకులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? ప్రధానంగా ట్రాఫిక్ సమస్య విశాఖపట్నంలో రాను రాను పెరిగిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి దిశగా చాలా రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా హనుమంతవాక జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మించకపోతే భవిష్యత్తులో ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ కన్నా ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మద్దిలపాలెం నుంచి హనుమంతవాక వరకు ఒకటే ఫ్లైఓవర్ నిర్మించాలని మేము కోరుతున్నాం. అలాగే సబ్వేలు కూడా నిర్మించాలి, లేకపోతే యాక్సిడెంట్లు జరిగి చాలామంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని అధిగమించాలంటే వెంటనే ప్రభుత్వం దీనిపైన పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి రావాలి, ఎక్కడెక్కడికి వస్తే నగరవాసులు ఇబ్బంది లేకుండా ఉంటారు? చాలా చోట్ల 12 చోట్ల ఆల్రెడీ ట్రాఫిక్ అలాగే మన మున్సిపల్ కార్పొరేషను గుర్తించారు. ఆ కూడల్లో 12 చోట్ల కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మించాలని మేము కోరుతున్నాము. దీంట్లో భాగంగానే ఈ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇంటి పన్ను సమస్య కూడా ఉంది. ప్రతి సంవత్సరం 15% పెరుగుతుంది. అది భూమి విలువ ఆధారంగా ఈ ఇంటి పన్నులు వేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 15% పెంచి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం చేశారు. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా చెత్త పన్ను, ఇంటి పన్ను నేను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. కానీ చెత్త పన్ను ఎత్తేసారు, కానీ ఈ ఇంటి పన్ను గురించి కూడా ఏమీ ఆలోచించలేదు. దీని గురించి కూడా ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. సార్, ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్య మీద ఏం చెప్తారు మీరు? ట్రాఫిక్ అనేటువంటిది రోజు రోజుకి విశాఖపట్నంలో పెరుగుతోంది. ఎందుకంటే విశాఖపట్నం తాలూకా పాపులేషన్ ప్రతి సంవత్సరం లక్షలు పెరిగిపోతున్నారు. అలా విశాఖపట్నంకి వచ్చేటువంటి వాహనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆనందపురం నుంచి ఇటుపక్క రావాలి అంటే ఈ హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వచ్చేటువంటి రోడ్డు అనేటువంటి ప్రతి వాళ్ళు కంపల్సరీగా దాటాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కానీ ఫ్లైఓవర్ వేయకపోతే ఇంకా ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతాయి. ఇప్పటికే చాలాసార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు సిగ్నల్ పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం అనేటువంటిది పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే మెట్రో కట్టిస్తాం, మెట్రో కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే మెట్రో గురించి గత 10 ఏళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మెట్రో తాలూకా ఫేజ్ 1 తాలూకా అంచనా ఎంత ఉందంటే 13,000 కోట్ల రూపాయలు ఉంది. అయితే ఈ 13,000 కోట్ల రూపాయల్లో ఈ 10 ఏళ్ళలో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది ఎంత అంటే 3 లక్షల రూపాయలు మాత్రమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి మెట్రో రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో మనం ఆలోచించుకోవచ్చు. అంచేత ముఖ్యంగా ముందుగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి మన జీవీఎంసీ కౌన్సిల్ వారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఫ్లైఓవర్ రావాలి ఏం చెప్పండి? ఇప్పుడు విశాఖపట్నం సిటీలో బస్సులు తగ్గించేసి ఆటోల మీద నడిపిస్తున్నారు. అదో సమస్య. దానివల్ల విపరీతమైన ఆటోలు వచ్చాయి. రెండో సమస్య ఏంటంటే విపరీతంగా కార్లు వచ్చాయి, రోడ్లు వెడపోలేదు. ముఖ్యంగా ఇది చాలా కీలకమైన జంక్షన్. ఇది ఇన్ని చోట్ల కలిసే పరిస్థితి. ఒక్కొక్కసారి గంట పావు కూడా బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మా డిమాండ్ అంటే మద్దిలపాలెం నుంచి స్టేడియం వరకు ఒక ఫ్లైఓవర్ వేస్తే చాలా ఇది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే 2026 జూన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. దానికి వెళ్ళే వాళ్ళందరికీ ఇక ట్రాఫిక్ జామ్ అయితే ఎవరు ఫ్లైట్లు ఎక్కలేరు. సో కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫ్లైఓవర్లు నిర్మించాలి, ట్రాఫిక్ నియంత్రించాలి. అలాగే ఈ బస్సుల సంఖ్య కూడా పెంచవలసి వస్తుంది. 3వ పాయింట్ మెట్రో వస్తుంటున్నారు. మెట్రో రావడం కనీసం 15-20 సంవత్సరాలు పడుతుంది, అంత త్వరగా వచ్చేది కాదు. కాబట్టి మెట్రో వస్తుందని చెప్పి ఫ్లైఓవర్ కట్టమని చెప్పేసి కానీ లేకపోతే రోడ్లు వెడప్ చేయడం తప్పు విధానం. ఇమీడియట్గా ఈ జంక్షన్లో ఒక ఎన్ఏడి కొత్త రోడ్డు నిర్మించి చేస్తే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ప్రధానంగా అయితే ఈ వార్వా కానీ నివాస్ కానీ ఈ అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే నగర ప్రజలు ఈ కార్లు ట్రాఫిక్ వాహనాలు కొనుగోలుదారులు ఎక్కువ అవడంతో ఈ ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. అయితే రానున్న రోజుల్లో మధురవాడ నుంచి మద్దిలపాలెం వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తే రానున్న రోజుల్లో నగరవాసులు ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. కంపల్సరీగా ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.